శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు టీవీకి స్వాగతం. గతంలో ఆర్థిక స్థితి బలంగా ఉండటానికి, ఆదాయం పెరగడానికి ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని టిప్స్ మనం ఇవ్వటం జరిగింది. గత 3 వీడియోల్లో పూర్తిగా ఆ టిప్స్ గురించి వివరించడం జరిగింది. ఈ సిరీస్లో ఇది 4వ వీడియో. ఇందులో కూడా ఆదాయం పెరగటానికి, సరైన వృత్తి ఉద్యోగాలు లభించడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ఉండటానికి ముఖ్యమైన వాస్తు టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. సరైన జీవనోపాధి లేకుండా జీవించటం కష్టం. వృత్తి ఉద్యోగరీత్యా స్థిరత్వం లేకపోతే చాలినంత ఆదాయం లేక కుటుంబం నష్టపోతుంది. జాబ్ కానీ, వ్యాపారం కానీ లేదా ఇతర వృత్తులు కానీ సాఫీగా సాగితే గృహంలో ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా కుటుంబం కూడా ఆర్థికంగా పటిష్టమవుతుంది. గృహ వాస్తు సరిగ్గా లేకపోతే సరైన ఆదాయం లేక లేదా ఆర్థిక నష్టాలతో కుటుంబం దెబ్బతింటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు, ఆదాయం పెరగటానికి, ఆదాయం రావటానికి ఏ దిక్కును కరెక్ట్ వాస్తు పాటిస్తే బాగుంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అన్ని దిక్కుల్లో నైరుతి దిక్కు సమస్యలను ఇవ్వటంలో ప్రథమంగా ఉంటుంది. ఈ దిక్కు విషయంలో ఏమాత్రం వాస్తు పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే నైరుతి దిక్కులో ఎటువంటి వాస్తు పొరపాటు జరిగినా తీవ్ర సమస్యలు, నష్టాలు ఉంటాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు నైరుతి విషయంలో చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నైరుతి దిక్కులో వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే చేసే వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారాల్లో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ధన నష్టం ఉంటుంది. సరైన ఆదాయం ఉండదు. రుణ బాధలు పెరుగుతాయి. నైరుతి దోషం వల్ల గృహంలో యజమానురాలు లేదా పిల్లలు చేసే వృత్తి ఉద్యోగాల సమస్యలు వస్తాయి. తద్వారా వారు చేసే ఉద్యోగాలను కానీ, వ్యాపారాలను కానీ మధ్యలోనే వదిలేస్తారు. ఒకవేళ వ్యాపారస్తులైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నైరుతిలో వాస్తు దోషం లేకుండా కరెక్ట్గా ఉంటే వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది, గృహానికి ఆదాయం క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. కనుక నైరుతిలో వాస్తు దోషం లేకుండా జాగ్రత్తలు వహించాలి. నైరుతిలో ఎటువంటి వాస్తు దోషం ఉంటే ఆర్థిక సమస్యలు, వృత్తి ఉద్యోగ సమస్యలు, ఆదాయ సమస్యలు ఉంటాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. నైరుతి పల్లంగా ఉండకూడదు. అన్ని దిక్కులు కంటే నైరుతి మెరగ్గా ఉండాలంటే హైట్లో ఉండాలి. నైరుతి పల్లం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. అదేవిధంగా చేసే వృత్తి ఉద్యోగాలు మధ్యలో వదిలేస్తారు. ఉద్యోగాల్లో కూడా మధ్యలో తీవ్ర సమస్యలు వస్తాయి. అందువల్ల మిగిలిన అన్ని దిక్కుల కంటే నైరుతిని మెరగ్గా ఉంచాలి. నైరుతి ఇంటికి కానీ, స్థలానికి కానీ ఇతర దిక్కుల కంటే పెరగకూడదు. నైరుతి పెరిగితే ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం రెండూ ఉంటాయి. అంటే ఉద్యోగస్తులైతే ఉద్యోగం పోవటం కానీ, ఉద్యోగం మనం వదిలేయటం కానీ, అదే వ్యాపారం అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో నష్టం రావటం కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలు కనుక ఉన్నట్లయితే భాగస్తుల చేతిలో మోసపోవటం కానీ, కోర్టు కేసులు ఇరుక్కోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక నైరుతి ఎటువంటి పరిస్థితుల్లో ఇంటికి కానీ, స్థలానికి కానీ పెరగకుండా జాగ్రత్త వహించాలి. నైరుతిలో వీధుసులు ఉంటే చాలా అరిష్టం. ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా ఆర్థిక, ఆరోగ్య నష్టాలు, వ్యాపార నష్టాలు, స్థిరమైన ఉద్యోగం లేదా వృత్తి లేకపోవటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. కుటుంబానికి చాలినంత ఆదాయం రాదు. అందువల్ల నైరుతిలో వీధుశూల కనుక ఉన్నట్లయితే మనం కంపల్సరీగా దాన్ని సవరించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దోషాలను కనుక సవరించుకున్నట్లయితే ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే నైరుతిలో వీధుశూలు లేకుండా జాగ్రత్త వహించాలి. నైరుతిలో వీధుశూలు ఏమాత్రం ఉన్నా కానీ కుటుంబం మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక నైరుతిలో గుంటలు కానీ, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కానీ, వాటర్ సంప్స్ కానీ అటువంటివి కనుక ఉన్నట్లయితే తీవ్ర దోషాలు ఉంటాయి. ఇవి కనుక ఉన్నట్లయితే రుణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కోర్టు కేసుల్లో ఆర్థికపరమైన నేరాలు లేదా ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆదాయం సరిగ్గా ఉండదు. అందువల్ల నైరుతిలో గుంటలు లేకుండా జాగ్రత్త పడాలి. దక్షిణ పడమర దిక్కుల వైపు ఎటువంటి దక్షిణ దిక్కుల వైపు ఖాళీ వదలకుండా హద్దుల మీద ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు.
ఈ రెండు దిక్కుల్ని కలిపి హద్దుల మీద గనక ఇల్లు గనక కట్టినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అనేక ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది కూడా వాస్తు దోషం, దీన్ని కూడా సవరించుకోవాలి. ఇటువంటి ఇటువంటి టిప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన మాత్రం వివరించడం జరిగింది. ఇంట్లో సరైన ఆదాయం రావాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, స్థిరమైన ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తి ఉండాలన్నా నైరుతి దిక్కున ఎటువంటి వాస్తు దోషం లేకుండా జాగ్రత్త పడాలండి. ఇప్పుడు చెప్పిన వాస్తు దోషాలు వీధి సూల కానీ, పల్లంగా ఉండటం కానీ, అదేవిధంగా నైరుతిలో అండర్గ్రౌండ్ వాటర్ సమ్స్ ఉండటం కానీ, ఇటువంటి వాస్తు దోషాలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ విధంగా కనుక మనం జాగ్రత్త పడి వాటిని సవరించుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం పొందుతారు, స్థిరమైన జాబు లేదా వృత్తి లేదా బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నైరుతిలో వాస్తు దోషం కనుక ఉన్నట్టయితే అనుభవం ఉన్న వారిని సంప్రదించి వాస్తు సలహా తీసుకుని వాటిని సవరించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే అనుభవం ఉన్న వారితోనే వాస్తు సవరణ చేయించుకోండి, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గమనిస్తే మంచి ఆర్థిక స్థితికి, సరైన ఆదాయం కోసం, ఆదాయం పెరుగుదల కోసం, కుటుంబం మంచి ఆర్థికంగా బలపడటం కోసం, అంటే ఆర్థిక స్థితి బాగా ఉండటం కోసం, ఖర్చులు తగ్గడం కోసం, స్థిరమైన జాబ్ లేదా స్థిరమైన వ్యాపారం లేదా స్థిరమైన వృత్తి రావడం కోసం నైరుతిలో వాస్తు దోషం లేకుండా జాగ్రత్త పడండి. ఆదాయం పెరుగుతుంది, సరైన జాబ్, వ్యాపారం లేదా వృత్తి లభిస్తుంది, ఖర్చులు కూడా తగ్గుతాయి, కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.